అమెరికా సహకారంతో ఇజ్రాయెల్ దాదాపు 2 వారాలుగా ఇరాన్పై భీకరమైన యుద్ధం కొనసాగిస్తున్న సంగతి మనందరికీ తెలుసు. దీనికి ప్రతీకారంగా ఇరాన్ కూడా పెద్ద ఎత్తున దాడులు చేస్తున్న విషయాలు కూడా మనం చూస్తున్నాం. యుద్ధం ఇప్పుడు మన ఇంటికి వచ్చేసింది, ఇంట్లోకి వచ్చింది అండ్ వంటింట్లో కూడా వచ్చింది. గ్యాస్ కొరత వగైరా వగైరా విషయాలు మనమంతా మన అనుభవంలో చూస్తున్నాం. అయితే నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్న అంశం అత్యంత సెన్సిటివ్ అంశం, అలాగే తీవ్ర సంచలనం సృష్టించే అంశం. బహుశా చాలామందికి తెలియని అంశం కూడా. హైదరాబాద్లో ఆయుధాలు తయారై అవి ఇజ్రాయెల్కి వెళ్తున్నాయి. ఆ తర్వాత ఇజ్రాయెల్ నుంచి ఇరాన్పై ఆ ఆయుధాలు పడుతున్నాయి. ఈ సమాచారం బహుశా అతి కొద్ది మందికే తెలిసి ఉండాలి. రక్షణ రంగంలో ఉన్న వాళ్లకు తప్ప మిగతా సామాన్య ప్రజలకు తెలియదు. హైదరాబాద్లో ఇజ్రాయెల్కు సరఫరా చేసే ఆయుధాలు తయారవుతున్నాయా అనే విషయం చాలామందికి తెలియదు. ఇజ్రాయెల్కు సరఫరా చేసే ఆయుధాలు అవి ఏవైనా కావచ్చు. లైక్ సైనిక డ్రోన్స్ అంటాం మనం, అంటే ఆర్మీ వాడే డ్రోన్స్, అంటే అన్ఆర్మ్డ్ వెహికల్స్ అంటాం, యుఏవి. వీటితో పాటు ఆ డ్రోన్కు సంబంధించిన ఇతర భాగాలు, అలాగే కార్బన్ కంపోజిట్ ఏరో స్ట్రక్చర్సు, వీటన్నిటిని తయారు చేస్తున్నది ఎక్కడ అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో. శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో అంటే పహాడీ షరీఫ్, శంషాబాద్ ఆ పరిసరాల్లో దాదాపు 20 ఎకరాల్లో అదానీ గ్రూప్ ప్లస్ ఇజ్రాయెల్కు సంబంధించిన ఎల్బిట్ సిస్టమ్ అంటారు దాన్ని. ఈ 2 సంస్థలు ఒక జాయింట్ వెంచర్గా ఈ పరిశ్రమను స్థాపించాయి. దాదాపు 20 ఎకరాల్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న ఏరోస్పేస్ పార్కులో ఈ వ్యవహారం అంతా నడుస్తుంది. అంటే అక్కడ ఒక ఆయుధ కర్మాగారం ఉంది. చాలామంది తెలియకపోవచ్చు. ఆయుధాలంటే ఆయుధాలే కానక్కర్లేదు. మందుగుండు సామాగ్రి ఆయుధమే, లేకపోతే తుపాకీ ఆయుధమే, లేకుంటే సైనిక విభాగాలు వాడే డ్రోన్స్ కూడా ఆయుధాల్లో భాగమే. ఈ సైనిక డ్రోన్స్ అట్లాగే డ్రోన్కు సంబంధించిన ఇతర ఇవన్నీ కూడా ఈ విభాగాలన్నీ కూడా, ఈ పరికరాలన్నీ కూడా హైదరాబాద్లో తయారవుతున్నాయన్న సమాచారం తెలిస్తే చాలామంది నివ్వెరపోయే అవకాశం ఉంది. ఎందుకంటే చాలామందికి సమాచారం తెలియదు. ఇక్కడ తయారయ్యే ఒక ప్రత్యేకమైన డ్రోన్, దాని పేరు హెర్మెస్, హెర్మెస్ 900 UAV. నేను ముందే చెప్పాను కదా, అన్ఆర్మ్డ్ వెహికల్ అంటాం దీన్ని. ఈ UAE అనే హెర్మెస్ 900 ఇది 36 గంటల పాటు ఎగరగలిగిన సామర్థ్యం గల డ్రోన్. 36 అవర్స్ అది డ్రోన్ ఆకాశంలో ఉండగలిగిన కెపాసిటీ ఉన్నది. దీన్ని సర్వేలెన్స్ కోసం, అంటే నిఘా వ్యవహారాల కోసం, అట్లాగే మిలిటరీ ఆపరేషన్స్ కోసం దీన్ని ఉపయోగిస్తారు. ఈ రకమైన డ్రోన్ హెర్మెస్ 900 UAV. ఇది మన శంషాబాద్లోనే అదానీ అండ్ నేను ఇంతకు చెప్పినట్టుగా ఇది ఇజ్రాయెల్కు సంబంధించిన ఎల్బిట్ సిస్టమ్, ఈ 2 సంస్థలు కలిసి ఈ రక్షణ రంగంలో ఇటువంటి ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. మనకు అంటే భారత్కు ఇజ్రాయెల్కు మధ్య ఇండియా ఇజ్రాయెల్ డిఫెన్స్ పార్ట్నర్షిప్ ఉంది. ఈ 2 దేశాల మధ్య అధికారికంగానే రక్షణ సంబంధాలు చాలా బలంగా ఉన్నాయి. సో ఇజ్రాయెల్కు భారత్ నుంచి వెళుతున్న ఏమిటంటే, అంటే మన హైదరాబాద్లో ఉత్పత్తి అయ్యే వాటిలో ఒకటి డ్రోన్స్, ఆ తర్వాత రాడార్ సిస్టమ్స్, ఆ తర్వాత మిసైల్ టెక్నాలజీ. ఈ 3 రకాల వ్యవస్థలు, 3 రకాల ఇవి టెక్నికల్ మెషినరీ అనండి, లేకుంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ వాడే, సాయుధ బలగాలు వాడే వెపన్స్ అనండి, ఇక్కడి నుంచే వెళ్తున్నాయి, ఇజ్రాయెల్కు వెళ్తున్నాయి. అయితే హైదరాబాద్లోనే ఈ సంస్థలు ఎందుకు పెట్టాయి అనే దానికి సంబంధించి కూడా చాలామందికి ఒక డౌట్ రావచ్చు. అయితే ఇజ్రాయెల్ రక్షణ కంపెనీలు ఇండియాలో హైదరాబాద్ను మాత్రమే
సెలెక్ట్ చేసుకుంది ఇజ్రాయెల్. ఎందుకంటే హైదరాబాద్లో ఆల్రెడీ డిఫెన్స్కి సంబంధించిన చాలా సంస్థలు ఉన్న సంగతి మనందరికీ తెలుసు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనే డిఆర్డిఓ ల్యాబ్స్ మన దగ్గరే ఉంది. అలాగే భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఇది మిసైల్ తయారు చేస్తుంది, అది కూడా మన దగ్గరే ఉంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ యూనిట్స్ కూడా మన దగ్గరే ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి. ఇవి కాకుండా ప్రైవేట్ ఏరోస్పేస్ కంపెనీలు కూడా చాలా వరకు హైదరాబాద్లోనే ఉన్నాయి. దీనికి సంబంధించి ఏంటంటే ప్రధానంగా అంటే ఈ డిఫెన్స్ రంగానికి సంబంధించిన వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే, హైదరాబాద్లో సెక్యూరిటీ పరంగా సేఫ్గా ఉన్న ప్రాంతం హైదరాబాద్ సిటీ, దీనికి సంబంధించిన పరిసరాలు. అట్లాగే గడిచిన చాలా ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం కావచ్చు, అండ్ జియోగ్రఫికల్ ఇది కావచ్చు, అండ్ ఇండియా ఇజ్రాయెల్ ఈ రెండింటి మధ్య ఉన్న స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అంటాం దీన్ని ఉండడం, దీనివల్లనే వీళ్ళు హైదరాబాద్లో ఇటువంటి ఒక యూనిట్ పెట్టి తయారు చేస్తున్నట్టుగా మనకు కనబడుతోంది. ఈ శంషాబాద్ ఏరోస్పేస్ పార్క్లో తయారవుతున్న వాటిని, ఆయుధాలను, డ్రోన్స్ను ఇజ్రాయెల్కు సరఫరా చేయడానికి సంబంధించి ఆ ప్రాజెక్టు ఉద్దేశాలు ఏంటంటే, ఒకటి భారత్లో మేక్ ఇన్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఒక లక్ష్యం. రెండోది మన ఇండియన్ ఆర్మీకి డ్రోన్స్ తయారు చేసి ఇవ్వడం. ఆ తర్వాత విదేశాలకు ఎగుమతి చేయడం. విదేశాలకంటే ఏ విదేశాలకు ఎగుమతి చేస్తారంటే, మనకు ఇతర దేశాలతో, ఏ దేశాలతో అయితే రక్షణ రంగానికి సంబంధించిన సంబంధాలు ఉంటాయో, రక్షణ రంగానికి సంబంధించిన ఉత్పత్తుల సరఫరాకు సంబంధించి ఎగుమతులకు సంబంధించిన ఒప్పందాలు ఉంటాయో, రక్షణ రంగానికి సంబంధించిన సహకారం ఉంటుందో, ఆ దేశాలకు మన దేశం నుంచి ఈ ఆయుధ సామాగ్రి వెళ్తుంది. సో ఈ ఆయుధ సామాగ్రి పెద్ద ఎత్తున ఇక్కడ తయారవుతుంది. తయారైన తర్వాత ఇవి ఇజ్రాయెల్కు వెళ్తున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం 2 వారాలుగా జరుగుతున్న భీకర యుద్ధంలో వాడుతున్న వాటిలో మన హైదరాబాద్ ప్రొడక్ట్స్ కూడా అందులో ఉన్నాయి. ఇది చాలామందికి తెలియకపోవచ్చు. అవి డ్రోన్స్ కావచ్చు, లేకపోతే ఇంకా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మిసైల్స్ సంబంధించి కావచ్చు, రాడార్ సిస్టమ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇవన్నీ కూడా సరఫరా అవుతున్నాయి. సో హైదరాబాద్ ఏంటంటే ఇండియాలో సెంట్రల్లీ లొకేటెడ్గా ఉన్న సిటీ. ఆ తర్వాత సముద్రానికి సంబంధించిన బార్డరింగ్ ఏరియాస్, అంటే సముద్ర సరిహద్దులు లేవు, లైక్ బాంబే, లైక్ చెన్నై, ఇటువంటి సిటీస్లో సముద్రానికి సంబంధించిన ఇవి ఉంది, అంటే సరిహద్దు ఉంది. కనుక హైదరాబాద్కి ఆ సమస్య లేదు. అండ్ సెక్యూరిటీ పరంగా కూడా హైదరాబాద్ సేఫ్ అని ఇజ్రాయెల్ కూడా భావించింది. అలాగే ఎయిర్పోర్ట్ ద్వారా సరుకు రవాణా కూడా సులభతరం అవుతుందన్న ఉద్దేశంతో ఇక్కడ వీళ్ళు ఇటువంటి ఫ్యాక్టరీ పెట్టినట్టుగా కనబడుతోంది. ఈ ప్లాంట్లో అంటే అదానీ ఏరోస్పేస్ పార్క్ అంటారు దీన్ని. ఈ అదానీ ఏరోస్పేస్ పార్కులో అదానీ గ్రూప్ ప్లస్ ఇజ్రాయెల్కు సంబంధించిన ఎలిబిట్ సిస్టమ్, ఇది జాయింట్ వెంచర్లో ఈ ఆయుధాల ఉత్పత్తి వ్యవహారం అంతా నడుస్తుంది. అయితే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు యుద్ధానికి సంబంధించిన ప్రభావం భారత్ పైన తీవ్రంగా కనిపిస్తోంది. సో భారత్లో నేను ఇంతకు చెప్పినట్టుగా మన ఇంటికి వచ్చేసింది, మన కిచెన్లోకి వచ్చేసింది, గ్యాస్ ధరలు పెరిగిపోయాయి, లేకుంటే గ్యాస్ కొరత ఏర్పడింది. చాలా చోట్ల ఈవెన్ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, లేకపోతే బాంబే లాంటి అనేక నగరాల్లో హోటళ్ళు మూతపడ్డాయి, రెస్టారెంట్లు కూడా మూతపడ్డాయి. కొన్ని చోట్ల అయితే ఆల్మోస్ట్ 1-2 రోజుల వరకే వాళ్ళ దగ్గర స్టాక్ ఉంది, నిల్వలు ఉన్నాయి. అవి కూడా అయిపోతే మొత్తంగా హోటళ్ళు, రెస్టారెంట్లు ఇవి క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే టూరిజం పైన దీని ప్రభావం మరింత పడే అవకాశాలు కూడా లేకపోలేదు. అంటే ఓవరాల్గా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో హైదరాబాద్ వాటా కూడా ఉంది. అంటే హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టులో ఉన్న అదానీ ఏరోస్పేస్ పార్కులో తయారవుతున్న ఈ డ్రోన్స్ అనండి, మిసైల్స్ సంబంధించిన పరికరాలు అనండి, రాడార్ సిస్టమ్స్ అనండి, ఇవన్నీ కూడా మన దగ్గర నుంచి వెళుతున్నవే. ఇజ్రాయెల్కి వెళ్ళిన తర్వాత ఇజ్రాయెల్ వాటిని మళ్ళీ తన శత్రుదేశంగా భావిస్తున్న ఇరాన్ పైన వాటితో పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.